కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనల్ని ఎక్కువగా ఇరిటేట్ చేసే ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే కాంపౌండెడ్ యాన్యువల్లీ, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ, లేదా కాంపౌండెడ్ ఫర్ ఎవ్రీ 6 months, కాంపౌండెడ్ ఫర్ ఎవ్రీ 3 months అనే ఇంకొక వర్డ్ యాడ్ చేస్తాడు. మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయడానికి అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ 1 + r/100 హోల్ పవర్ n అనే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. జనరల్గా ఇచ్చిన క్వశ్చన్లో ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ పర్టికులర్ ప్రిన్సిపల్ కాంపౌండెడ్ యాన్యువల్లీ, కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం రాదు. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్న దగ్గర నుంచి హాఫ్ ఇయర్లీ లేదా ఫర్ ఎవ్రీ 3 months లేదా ఫర్ ఎవ్రీ 4 months ఇలాంటి కొన్ని క్వశ్చన్లు యాడ్ చేసినప్పుడు మాత్రం మనకి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో కాంపౌండెడ్ యాన్యువల్లీ అనుకున్నప్పుడు ఈ ఫార్ములాలో ఎలాంటి చేంజెస్ రావు. క్వశ్చన్లో ఉన్న ప్రిన్సిపల్ని ప్రిన్సిపల్గా యూజ్ చేసేస్తాం, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా యూజ్ చేసేస్తాం, టైంని ఈ ఎన్కి ఈక్వల్ చేసుకుని యూజ్ చేసేసి ప్రాబ్లం అనేది సాల్వ్ చేసేయచ్చు. అంటే కాంపౌండెడ్ యాన్యువల్ అని ఇచ్చినప్పుడు ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఇక్కడ టీని ఎన్గా కన్సిడర్ చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసేసి రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని ఇచ్చినప్పుడు లేదా కాంపౌండెడ్ ఫర్ ఎవ్రీ 3 months 4 months అని ఇచ్చినప్పుడు ఈ ఎన్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అందుకనే అసలు డైరెక్ట్గా ఇక్కడ టీ అని ఇవ్వకుండా ఎన్ అనేది ఇస్తాడు. సో ఈ ఎన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది ఏంటో అనేది ఇప్పుడు చూద్దాం. సో జనరల్గా మనకున్న ఈ ఫార్ములాలో ప్రిన్సిపల్ని ఏం చేంజ్ చేయట్లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. ప్రిన్సిపల్ని ఏం చేయకుండా, ఏం చేంజ్ అవ్వదు కూడా. 10,000 రూపీస్ ఇది ప్రిన్సిపల్ నేను తీసుకునే అమౌంట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 10 అనుకుందాం, 10% లేదా 12% అనుకుందాం. టైమ్ ఈజ్ ఈక్వల్ టు 2 years అనుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి, నేను ఇక్కడ ప్రాబ్లం మొత్తం సాల్వ్ చేయను, ఓన్లీ ఎన్ అనేది ఎలా చేంజ్ అవుతుంది, సో కంపారిటివ్లీ ఆర్ కూడా ఎలా చేంజ్ అవుతుంది అనే దాని గురించి మాత్రం డిస్కస్ చేస్తాం. సో ఇక్కడ ప్రిన్సిపల్ అనేది ఇక్కడ ఎలాంటి చేంజ్ ఉండదు, ఇదే ప్రిన్సిపల్ యూజ్ చేసేస్తాం. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టైం. ఇక్కడ ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్ బట్టి ఇది ఎలా చేంజ్ అవుతాయి. కాంపౌండెడ్ యాన్యువల్లీ, అసలు దీని మీనింగ్ ఏంటి అంటే జనరల్గా మనం ఇంట్రెస్ట్ని క్యాలిక్యులేట్ చేసేటప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ అయితే ఎవ్రీ ఇయర్ దగ్గర క్యాలిక్యులేట్ చేస్తాం. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేటప్పటికి యాన్యువల్గా చేస్తామా, 3 months ఒకసారి చేస్తామా, 4 months ఒకసారి చేస్తామా అనేది ఉంటుంది. కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే ఇయర్లీ వన్సే చేస్తాం. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే సంవత్సరానికి అంటే ఇయర్కి 2 times అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అంటే 6 months ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం, నెక్స్ట్ 6 monthsకి మళ్ళీ ఇంకొకసారి చేస్తాం. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలని నేను ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పాను. సో ఆ వీడియోని మీరు ఫాలో అయితే మీకు అర్థమవుతుంది. కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే సంవత్సరానికి ఒకసారి చేస్తాం. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ప్రతి హాఫ్ ఇయర్ అంటే ప్రతి 6 months ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం. కాంపౌండెడ్ ఫర్ ఎవ్రీ 3 months అంటే ఫర్ ఎవ్రీ 3 monthsకి ఒకసారి క్యాలిక్యులేట్ చేస్తాం. అలా ఇయర్లో ఎన్ని అవుతాయి, ఎన్ని 3s ఉంటాయి, 4 3s ఉంటాయి. అంటే ఇయర్లీ మనం 4 times ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. సో దాని మీనింగ్ అది. ఇక్కడ కాంపౌండెడ్, ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇవ్వలేదు కదా, కాంపౌండెడ్ యాన్యువల్లీ అంటే మనకి ఎలాంటి చేంజ్ ఉండదు, డైరెక్ట్గా టీని ఎన్ లాగా తీసుకోవచ్చు అని చెప్పేశాను. అదే ఇప్పుడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని రాస్తున్నాను. సో ఈ హాఫ్ ఇయర్లీ అనేది ఎలా చేంజ్ అవుతుంది, ఇక్కడ ఎలాంటి చేంజెస్ తీసుకొస్తుంది అనేది ఇప్పుడు పాయింట్. సో హాఫ్ ఇయర్లీ అన్నాను కదా, అంటే ప్రతి హాఫ్ ఇయర్కి ఒక్కసారి అని అర్థం. ప్రతి హాఫ్ ఇయర్కి ఒక్కసారి, లేదు దీన్నే ఫర్ ఎవ్రీ 6 months అన్నట్టు. మనం ఈ అమౌంట్ మీద మనం క్యాలిక్యులేట్ చేసిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది 6 monthsకు ఒకసారి క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది అనేది క్వశ్చన్. సో దీన్ని ఎలాగా చూడాలి అంటే దీన్ని ఏ పర్స్పెక్టివ్లో చూస్తే ఈజీగా అర్థమవుతుంది. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే ఇయర్ ప్రతి హాఫ్ ఇయర్కి ఒక్కసారి అని. అంటే ఇయర్కి ఎన్నిసార్లు అవుతుంది, అది 2 times అవుతుంది. ఫర్ ఎవ్రీ హాఫ్ ఇయర్ అంటే 12 monthsలో 6 monthsకి ఒకసారి, మరో 6 monthsకి ఒకసారి, ఈ రెండు సార్లు 2 times అనేది మనం క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. అదే కాంపౌండెడ్ ఫర్ ఎవ్రీ 3 months అన్నాడు అనుకోండి, ఫర్ ఎవ్రీ 3 months అంటే
సో 3 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి. ఇయర్లో ఎన్ని 3 మంత్స్ ఉంటాయి? అలాగా 4 ఉంటాయి. అంటే 3 మంత్స్కి ఒకసారి. మొత్తం ఈ 12 మంత్స్లో 3 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి 3 మంత్స్కి ఒకసారి ఆల్ టుగెదర్ మళ్ళీ 12 కదా ఇది. అంటే మనం ఈ మొత్తం 3 మంత్స్కి ఒకసారి అంటే ఒక 1 ఇయర్లో ఇన్ ద సెన్స్ 12 మంత్స్ స్పాన్లో మనం 4 టైమ్స్ క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. ఈ టీ వాల్యూ అనేది ఇక్కడ మనం ఇచ్చిన క్వశ్చన్ బట్టి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీయా కాంపౌండెడ్ ఫర్ ఎవ్రీ 3 మంత్స్ అనేది దీన్ని బట్టి టీ వాల్యూ ఎన్గా ఇలా చేంజ్ అవుతుంది. సో కాంపౌండెడ్ యాన్యువల్ అంటే అలాంటి చేంజ్ రాదు, క్లియర్. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటే 2 టైమ్స్ అవుతుంది కదా, ఆ 2 టైమ్స్ ఎన్ వాల్యూ. అంటే ఈ ఎన్ వాల్యూ నెంబర్ ఆఫ్ టైమ్స్ దట్ వి క్యాల్కులేట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ సంథింగ్ ఆన్ సమ్ అని రాస్తాం అనమాట. సో ఇది మనం ఒక రఫ్ దగ్గర రాసుకుంటే సరిపోతుంది. లేదా దీన్నే ఇంకొకలా అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎవ్రీ 3 మంత్స్ లేదా ఫర్ ఎవ్రీ 6 మంత్స్ అనేది. హాఫ్ ఇయర్లీ అంటే 6 మంత్స్ అనే కదా. ఈ 6 మంత్స్ని 12తో డివైడ్ చేయండి. ఎంత వస్తుంది? 1/2 వస్తుంది. ఇది కొంచెం క్లమ్జీగా ఉంటుంది, ఒకసారి చాలా జాగ్రత్తగా వినాలి. ఇదే ఎందుకు చెప్తున్నాను అంటే దీన్ని బేస్ చేసుకుని ఆర్ కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది. చాలా 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 ఇంపార్టెంట్ ఇది. సో 6/12 చేస్తాం, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఇప్పుడు ఈ 1/2 ఉంది, టైం ఉంది కదా. ఈ టైం అంటే ప్రతి హాఫ్ ఇయర్కి ఒకసారి చేస్తాం. అలా 2 ఇయర్స్లో ఎన్నిసార్లు చేస్తామంటే ఇచ్చిన టైంని చాలా జాగ్రత్తగా వినండి. ఇచ్చిన టైం 2 ఇయర్స్ని ఇక్కడ వచ్చిన నెంబర్ ఆఫ్ టైమ్స్ తోటి డివైడ్ చేయాలి. 2ని 1/2తో డివైడ్ చేస్తే వచ్చేది 1 కాదు 2. ఈ డివిజన్ సైన్ అనేది మల్టిప్లికేటివ్ సైన్ అవుతుంది. 1/2 అనేది 2/1గా మారుతుంది. 2 2s are 4. అంటే n ఈజ్ ఈక్వల్ టు 4 అవుతుంది. ఇది ఎలా వచ్చింది అంటే ఇచ్చిన కాంపౌండెడ్ ఫర్ ఎవ్రీ 6 మంత్స్ 3 మంత్స్ అనే దాన్ని 12తో డివైడ్ చేసుకున్నప్పుడు మనకి ఈ నెంబర్ వస్తుంది. 1/2 వచ్చింది. ఆ 1/2ని ఆ 1/2తో ఈ 2 ఇచ్చిన టైం 2 ఇయర్స్ 3 ఇయర్స్ 4 ఇయర్స్ ఏదైనా సరే ఆ 3 ఇయర్స్ 4 ఇయర్స్ అన్న దాన్ని డివైడ్ చేస్తాం. అప్పుడు మనకు వచ్చే వాల్యూనే n అనేది. సో ఇక్కడ మనం దీన్ని సబ్స్టిట్యూట్ చేసి వెళ్తాం. అయిపోయిందంటే అవ్వదు. ఇక్కడ ఆర్ కూడా చేంజ్ అవ్వాల్సి ఉంటుంది. మరి ఆర్ ఎలా చేంజ్ అవుద్ది అంటే మనం ఇక్కడ డివిజన్ చేసాం కదా, టీని 1/2తో డివిజన్ చేసాం కదా. ఇక్కడ ఆర్ వాల్యూ ఆర్ ఎంతైతే ఇచ్చాడో ఆర్ ఇక్కడ 12 ఇచ్చాడు కాబట్టి ఈ 12ని ఇదే 1/2తో మల్టిప్లై చేయాలి. ఇక్కడేమో డివైడ్ చేస్తాం, ఇక్కడేమో మల్టిప్లై చేస్తాం. ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6%గా తీసుకోవాలి. అంతేగాని ఓన్లీ ఎన్నే చేంజ్ చేసుకుని వెళ్ళిపోతాను అన్న, లేదా ఓన్లీ ఆర్నే చేంజ్ చేస్తాను n ఈజ్ ఈక్వల్ టు యాజ్ యూజువల్ 2నే పెడతానంటే కుదరదు. కాంపౌండెడ్ యాన్యువల్లీ తప్ప ఇంకా ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే ఖచ్చితంగా ఎన్నో చేంజ్ అవుతుంది, ఎంతో పాటుగా ఆర్ కూడా చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఈ 1/2 ఓకే. ఇప్పుడు ఇంకొక కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఓకే అయింది. కాంపౌండెడ్ ఫర్ ఎవ్రీ 3 మంత్స్ అని అడిగితే కాంపౌండెడ్ ఫర్ ఎవ్రీ 3 మంత్స్ సింపుల్. ఫర్ ఎవ్రీ 3 మంత్స్ అన్నారు కాబట్టి 3ని 12తో డివైడ్ చేయండి. ఎంత అవుతుంది? 1/4. ఆ 1/4 ముందు n కావాలి కాబట్టి టైంని 1/4తో డివైడ్ చేయాలి, ఇక్కడ మల్టిప్లై చేయకూడదు. మీరు ఎంత బాగా చేసినా ఎంత బాగా విన్నా సరే ఇక్కడ మీరు మిస్టేక్ చేయొచ్చు, చేసే ఛాన్స్ ఎక్కువ. కాబట్టి చాలా జాగ్రత్తగా ఇక్కడ స్టెప్ అనేది వేయండి. సో 2/4 అంటే 2/1/4 అంటే ఈ 4ని 2ని క్యాన్సిల్ చేయమని కాదు, మళ్ళీ 1/2 వస్తుందని కాదు. 2 ఈ డివిజన్ సైన్ అనేది మల్టిప్లికేటివ్ సైన్ గా మారిపోతుంది. 1/4 అనేది 4/1గా మారుతుంది. ఇది తెలిసిందే, చిన్న క్యాలిక్యులేషన్. 4 2s are 8. అంటే ఇప్పుడు n ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఈ 8 వచ్చింది n వాల్యూ. ఇక్కడ n ప్లేస్ లో 8 సబ్స్టిట్యూట్ చేసేసి ముందుకు వెళ్తాం. ఈ ఒకటే అన్నా కాదు, ఆర్ కూడా చేంజ్ అవ్వాలి. ఇక్కడ 1/4తో n ఎలా అయితే డివైడ్ చేసామో టీని ఎలా అయితే డివైడ్ చేసి n అనేది కనుగొన్నామో అలాగే ఇక్కడ ఆర్ని అదే 1/4తో మల్టిప్లై చేయాలి. 4/1తో కాదు, 1/4. మనకి ఇక్కడ ఏదైతే నెంబర్ వచ్చిందో అదే. అంటే ఇక్కడ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 12 ఇచ్చాం కదా, 12 ఇంటూ 1/4 చేస్తాం. అప్పుడు ఈ 4 12ని 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది. 3 ఇంటూ 1 3 అనేది అవుతుంది. ఇది ఆర్ వాల్యూగా తీసుకొని ముందుకు వెళ్ళాలి. ఈ ప్రిన్సిపల్ చేంజ్ అవ్వదు. ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ ఈ n వాల్యూ అంటే ఇక్కడ టీకి అసలు సంబంధమే లేనిది. n ఈజ్ ఈక్వల్ టు టీ అని అనుకుంటాం ఎప్పుడు? కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నప్పుడు.
అదే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ లేదా ఫర్ ఎవ్రీ 3 months, ఫర్ ఎవ్రీ 4 months, ఫర్ ఎవ్రీ 8 months అని చెప్పినప్పుడు ఖచ్చితంగా ఎన్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. దాంతో పాటుగా ఆర్ వాల్యూని కూడా చేంజ్ చేసి ఆ తర్వాత సబ్స్టిట్యూట్ చేసుకొని ఇంకా రెగ్యులర్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవాలి. సో ఈ ఒక్క ఏరియా దగ్గరే మోస్ట్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేది వాళ్ళు ఎక్కువగా కన్ఫ్యూజ్ అవుతుంటారు, లేదా వచ్చినప్పటికీ కూడా ఈ ఏరియా దగ్గర ఎక్కువగా మిస్టేక్స్ చేసే ఛాన్స్ ఉంటుంది. సో దీంతో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు నేను కాంపౌండెడ్ ఫర్ ఎవ్రీ 8 months అన్నాను అనుకోండి, కాంపౌండెడ్ ఫర్ ఎవ్రీ 8 months. అప్పుడు ఏం చేయాలి అంటే 8 divided by 12 చేస్తాం అంతే. 2 4s are 8, 3 4s are 12, 2/3. ఈ 2/3 తోటి డివైడ్ చేస్తాం టైంని, అది ఎంతైతే అవనివ్వండి. సో 2/3 టైం ఎంత ఇచ్చాం కదా, 2 years కదా, 2 divided by 2/3 అంటే 2 into 3/2 చేస్తాం. 2 క్యాన్సిల్ అవుతుంది, n is equal to 3 అయిపోతుంది. అంటే మొత్తం టోటల్ 2 yearsలో 3 times చేస్తాం. అలాగే ఆర్ ఏమవుతుంది, ఆర్ వాల్యూ 12 కాబట్టి దాన్ని ఇదే 2/3 తోటి మల్టిప్లై చేస్తాం. 4 times అని చేస్తుంది, 4 2s are 8. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8గా మారుతుంది. సో ఇలా ప్రతి క్వశ్చన్కి కాంపౌండెడ్ యాన్యువల్లీ తప్ప ఇంకేదన్నా ఇచ్చినా సరే ఖచ్చితంగా ఇదే ప్రాసెస్ ఫాలో అయ్యి సబ్స్టిట్యూట్ చేసుకొని అప్పుడు దాన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుంది. ఓకేనా? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి, దానికి తగ్గట్టుగా వీడియోస్ చేస్తాను. నేను దీని ముందు కూడా ఒక వీడియో చేశాను, అండ్ పర్సంటేజెస్ గురించి కూడా ఉంటుంది. మ్యాక్సిమం కామెంట్ చేయడానికి ట్రై చేయండి, దానికి తగ్గట్టుగా వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ.